ఓం నమో నారాయణాయ శ్రీమతే రామాంజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసము చివరకు వచ్చేసినాము. రేపు అమావాస్య ఉంది. చక్కగా సోమవారం నాడు వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అంటారు. ఈ సోమావతి అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి, పూజ ఏంటి, వ్రతం ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అందుకన్నా ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే వ్రత కథను తప్పకుండా అందరూ వినండి. వ్రతము ఆచరించినంత ఫలితాన్ని పొందుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అందరూ చక్కగా వినండి. నేను అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూసి వాచ్ టైం కూడా ఇంపార్టెంట్. తప్పకుండా చూసి మీరు తెలుసుకోవాలి అని నా ఉద్దేశము. కేవలం సబ్స్క్రైబ్ చేయడం కాదు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చక్కగా అన్ని విషయాలను తెలుసుకుని మీ లైక్ ఒకటి నాకు ఇస్తే నేను చాలా సంతోషిస్తాను. మీరు వినండి, ఫలితాన్ని పొందండి, ఒక లైక్ నా కోసం ఇవ్వండి. దానికోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నమాట. అయితే మరి ఇక వీడియోలో ఈ సోమావతి అమావాస్య గురించి తెలుసుకుందాం. అమావాస్య సోమవారం నాడు వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారు. అయితే సోమవారం అనేది శివుడికి ఇష్టమైన రోజు. మనకు ఏకాదశి ఎలాగైతే మనకు విష్ణువును పూజిస్తామో ఆ విధంగా సోమవారము అనేది విష్ణుమూర్తి అది శివుడికి ఇష్టమైన రోజు. ఈ సోమవారం నాడు శివుడిని పూజిస్తూ ఉంటాం. అయితే అమావాస్య సోమవారం నాడు వస్తే ఇంకా విశేషంగా చెప్తారు. మరి దీనికి ఏం చేస్తారు అంటే దీనికి ఒక వ్రతం ఉంది. ఈ సోమావతి అమావాస్య వ్రతము అంటారు దీన్ని. అయితే ఈ అమావాస్య సోమావతి అమావాస్య వచ్చిన రోజు ప్రారంభించుకొని ప్రతి నెల వచ్చే అమావాస్యను ఆ విధంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇది చాలా తెలిసిన వాళ్ళు, తప్పకుండా చేయాలని కోరుకున్న వాళ్ళు 11 అమావాస్యలు కావచ్చు, లేదా వాళ్ళ ఇష్టం 21 అమావాస్య కావచ్చు. ఈ విధంగా 108 అమావాస్యల వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తర్వాత ఉద్యాపన చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకంత ఓపిక తీరికలు ఉండవు కాబట్టి కనీసం అమావాస్య రోజు మనము ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. అయితే అమావాస్య రోజు తప్పకుండా చేయవలసింది ఏంటిది అంటే రావి చెట్టుకు ఒక దీపాన్ని వెలిగించి దానికి ప్రదక్షిణాలు చేయాలి. 11 మొదలుకొని 108 ప్రదక్షిణాలు చేసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దాని మొదట్లో నీటిని ఇవ్వాలి, నీటిని పోయాలి, పోసి నమస్కరించుకోవాలి ప్రదక్షిణాలు చేసి. తర్వాత ఈ వ్రత కథను వినాలి. ఇది మనం అమావాస్య రోజు చేయవలసిన ముఖ్యమైన విధి విధానం. ఇంకా ప్రత్యేకమైన కోరికలతోని చేయాలి అన్నప్పుడు అది వేరే. స్త్రీలు సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని ఎక్కువ మటుకు ఆచరిస్తూ ఉంటారు. మరి అలా ఆచరించాలి అనుకున్నప్పుడు మొత్తం ప్రతి అమావాస్యకు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అమావాస్య రోజు ఈ వ్రత కథను విని చక్కగా ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకొని మనం అక్షంతలు నెత్తి మీద వేసుకున్నట్టయితే మనకు వ్రతము చేసిన ఫలితం లభిస్తుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ వ్రత కథను విందాం. అనగనగా ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారట, ఒక కూతురు ఉందట. అయితే ఆ కూతురు వివాహం చేద్దాం అనుకున్నారు. అయితే అప్పుడు ఒక బ్రాహ్మడు జ్యోతిష పండితునికి దైవజ్ఞుడు అయిన ఒక బ్రాహ్మణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు అంటే ఈ కూతురి వివాహంలో సన్ని కళ్ళు మీద కాలు దొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుంది నీ కూతురికి. అంటే ఆ రోజుల్లో చిన్నపిల్లలే, 8 ఏళ్ల వరకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. అప్పుడు గ్రహచారాలు అన్నీ చూపించేవాళ్ళు.
ఆ విధంగా చూపించినప్పుడు వాళ్ళకి ఇది చెప్పిండు. మరి దీనికి పరిహారం ఏంటి అని ఆ బ్రాహ్మడు లేక లేక ఒక కూతురు కదా అని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే సప్త సముద్రాలకు అవతల ఒక చాకలి పోలి అని ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఈ గండం గడుస్తుంది మీకు అని ఆ దైవజ్ఞుడు ఆ బ్రాహ్మడు తెలియజేసిండు. అట్లా చెప్తే ఆయన పెద్ద కొడుకు ఆ చెల్లెని తీసుకొని బయలుదేరిండట. అయితే అన్న చెల్లెళ్ళు సముద్ర తీరం చేరారు. అక్కడ ఒక చెట్టు కింద నిలబడి ఆలోచిస్తున్నారు, ఇది సముద్రం కదా ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఉండగా, అట్లా బాధపడుతూ ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడిందట. పడితే పాప ఆకలితో ఉన్నవాళ్ళు ఆ అన్న చెల్లెళ్ళు ఆ పండుని తిని చక్కగా ఆకలిని తీర్చుకున్నారట. తీర్చుకొని ఆలోచిస్తూ ఉన్నంతలోనే ఒక గండ బేరుండ పక్షి వచ్చిందట. వచ్చి వాళ్ళిద్దరినీ తన వెన్ను మీద ఎక్కించుకొని చక్కగా సప్త సముద్రాల అవతల మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను రండి అని వాళ్ళ దాని మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోయిందట. అట్లా వీళ్ళు ఆ సముద్రాలు దాటి ఆ చాకలి పోలి ఇంటి ముందుకు వెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళినప్పటి నుండి కూడా వాళ్ళు ఆ చాకలి పోలి వాకిలిని తుడిచి కల్లాపి జల్లి కొత్త కొత్త ముగ్గులు పెడుతూ దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ ఉన్నారట. అయితే ఈ విధంగా వీళ్ళు రోజు చేస్తూ ఉన్నారు. ఈ చాకలి పోలి రోజు పొద్దున్నే లేచి చూసేసరికి చక్కగా అలుకు జల్లి మళ్ళీ కొత్త కొత్త ముగ్గులు పెడుతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు అని వీళ్ళు పెడుతూ ఉన్నారు, కనబడట్లేదు. అయితే ఎవరు నిద్రలు ఇచ్చేసరికి ఇలా పెడుతూ ఉన్నారు అని ఈరోజు ఎలాగైనా సరే వాళ్ళు ఎవరో కనిపెట్టాలి అనుకున్నదట. అనుకొని కాపు కాచిందట. ఒకరోజు అట్లా అన్న చెల్లెళ్ళు పెడదామనేసరికి ఆమె వాళ్ళని చూసి, ఎవరు మీరు, నా వాకిలు ఎందుకు ఊడుస్తున్నారు మీరు, మీకేం కావాలి అని అడిగిందట. అప్పుడు అన్నగారు తన చెల్లెల విషయము ఆ దైవజ్ఞుడు చెప్పిన విషయము అన్నీ కూడా ఆమెకు వివరించిండట. వివరిస్తే సరే మరి ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందని కోరితే చాకలి పోలి ఏమన్నా అంటే, సరే ఆ బ్రాహ్మడు చెప్పాడు కాబట్టి నేను తప్పకుండా మీకు సహాయం చేస్తా అని చెప్పిందట. చెప్పి తనకు 7 కోడళ్ళను పిలిచిందట. పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దానం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచండి అని చెప్పి ఆ అన్న చెల్లెళ్ళతోని బయలుదేరింది. ఆమెకు దివ్యశక్తులు ఉన్నాయి కాబట్టి చక్కగా సులభంగానే ఆ సముద్రాన్ని దాటి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. పిల్లకి పెళ్లి చేయమని చెప్పింది ఆ పోలి. ఆమె ధైర్యంతో వీళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేసిండ్రు. పెళ్ళి జరుగుతూ ఉండగా ఆ దైవజ్ఞుడు చెప్పినట్టే పెళ్ళి కొడుకు మరణించిండు సన్ని కళ్ళు తాకినప్పుడు. వెంటనే ఆ చాకలి సోలి తన సోమావతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారబోసింది. అప్పుడు ఆ విధంగా చేయగానే దానికి మళ్ళీ ప్రాణం వచ్చిందనమాట. ఆ విధంగా ఆమెని జీవితుణ్ణి చేసింది, మళ్ళీ బ్రతికించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి ఆమెను ఎంతగానో మెచ్చుకొని స్తోత్రం చేసి నమస్కరించుకున్నారు. అయితే తన నోము ఫలాన్ని పోసిందువల్ల ఆమెకేం జరిగింది అంటే, ఇంటి వద్ద ఉన్న ఆమె 7 కొడుకులు కూడా మరణించారట. ఈ సంగతిని కనిపెట్టిన చాకలిపోలి అందరి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి బయలుదేరింది. దారిలో కనిపించిన రావి చెట్టును చూసి 108 గువ్వరాళ్ళని ఏరు పట్టుకొని ఆ చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసింది. ఆ 108 ప్రదక్షిణాలు చేయగానే అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచారట. మరి ఈ పోలి ఇంటికి
చేరాక ఆ 7 కోడళ్ళు కూడా ఆమె చుట్టూ చేరి ఎక్కడ జరిగిందంతా చెప్పి, ఇలా ఎందుకు జరిగింది మాకు తెలియజేయవలసింది అని కోరారట. అప్పుడు ఆ చాకలి పోలి వారితో అదంతా సోమావతి అమావాస్య వ్రత ఫలము అని చెప్పిందనమాట. చెప్పి వారి చేత కూడా ఈ వ్రతాన్ని చేయించింది. మరి ఈ వ్రతం చేసి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏం లేదు, అమావాస్య రోజు ఉదయమే స్నానం చేసుకొని చక్కగా దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోటికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత పండోపలము నివేదించాలి. ఆ చెట్టుకు ఓ చెమ్మడి నీళ్లు పోయాలి రాగి చెంబుతో. ఇదే వ్రతము. ఈ వ్రత కథ వినాలి. అయితే దానికి అక్కడ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఏంటి? మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని ఒక్కొక్క ప్రదక్షిణం చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి. ఇది వ్రత నియమం. అయితే దీన్ని మనము 108 అమావాస్యలు చేయవచ్చు. సోమావతి అమావాస్య అంటే సోమవారం అమావాస్య వచ్చిన రోజు నుండి ప్రారంభించుకొని ప్రతి అమావాస్యను ఆచరించాలి. అయితే మీరు 11 అమావాస్యలు 21 అమావాస్యలు ఇట్లా మనం ఎన్ని అమావాస్యలు అనుకుంటే అన్ని అమావాస్యలు చేయవచ్చు. అట్లా 108 అమావాస్యలు కూడా చేయవచ్చు. అయితే ఈ విధంగా అన్ని అమావాస్యలు చేసిన తర్వాత ఉద్యాపన చేసుకున్నప్పుడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత వృక్షమూలంలో బియ్యంతో మండపం ఏర్పరిచి బంగారంతో అంటే యథానుశక్తి ఒక లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని ఆ బియ్యంలో ఉంచాలి. దాన్ని ఆరాధించాలి, పూజించాలి. అక్కడ పూజించినాక ఆ మండపాన్ని కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ రూపంగా ఇచ్చేసేయాలన్నమాట. ఆ లక్ష్మీనారాయణ విగ్రహము, ఆ బియ్యము మరియు దక్షిణ వారికి సమర్పించుకోవాలి. వీలైతే మనం ఎన్ని అమావాస్యలు చేస్తామో అంతమంది ముత్తైదువలను పిలిచి చక్కగా వాళ్లకు ఈ ఏవైనా పండ్లు కానీ రత్నాలు కానీ ఏదైనా వస్తువులు కానీ ఏవైనా కానుకగా తాంబూల సహితంగా వాళ్లకు ఇచ్చి నమస్కరించుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే స్త్రీలకు సౌభాగ్యము, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా కూడా తొలగిపోతాయి అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ విధంగా చేయండి అని మనకు పెద్దలు తెలియజేశారన్నమాట. ఈ సోమావతి అమావాస్య కథ ఎవరైతే వింటారో వాళ్లకు కూడా వ్రతము చేసినంత ఫలితం లభిస్తుంది అని కూడా మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, చక్కగా ఆ ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.